సీత ఎక్కడ పిన్ని? చూపించండి. నేను ఇందాక చూశాను రామ్. అది ఇల్యూజన్ మహా. సీత ఇంట్లోనే ఉంది. నువ్వు అనవసరమైన పిచ్చి ఆలోచనలు మానుకో. అంటే సీత ఇక్కడికి రాలేదా? లేదు పిన్ని, నువ్వేదో స్ట్రెస్లో ఉన్నావు, అందుకే నీకు అలాంటి ఇల్యూషన్స్ వస్తున్నాయి. మొన్న మన వెడ్డింగ్ యానివర్సరీలో జైల్లో ఉన్న విద్యాదేవి ఇంటికొచ్చింది అని గొడవ చేశాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న సీత ఆఫీస్కొచ్చింది అని గొడవ చేస్తున్నావు. నువ్విలా చేస్తుంటే స్టాఫ్ అందరూ నీకు పిచ్చి పట్టిందని అనుకుంటారు మహా. రిలాక్స్గా ఉండు పిన్ని, ఏ స్ట్రెస్ తీసుకోవద్దు, ఏది ఎక్కువగా ఆలోచించొద్దు. మొన్న మన పెళ్లి రోజు పోయిన పరువు చాలు మహా. మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయి. సీత, ఏంటిదంతా? యాడ్ షూటింగ్ మామా, వీళ్ళంతా షూటింగ్ యూనిట్. మన ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతుందా? సినిమా కాదు బాబాయ్, నా చీరల ప్రమోషన్ కోసం ఒక యాడ్ ఫిల్మ్ తీయబోతున్నాను. మంచి ఐడియా సీత. యాడ్స్ తో పబ్లిసిటీ చేస్తే నీ చీరల బిజినెస్ 10 అవుతుంది. నీ బిజినెస్ కోసం ఈ ఇంటిని స్టూడియోగా మార్చేస్తావా సీత? ఇది పరుగుల ఇల్లు అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? మాతో మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? మహావదిన వచ్చిందంటే అందరినీ షూట్ చేసి పారేస్తుంది. మర్యాదగా వెళ్ళిపోండి. ఇందులో తప్పే ఉంది బాబాయ్. ఇవాళ రేపు షూటింగ్స్ అన్నీ రియల్ లొకేషన్స్లోనే జరుగుతున్నాయి. పిన్నొచ్చినా ఏమీ అనదు. నువ్వు ఆ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు మామా. ఈ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరు సీత? నా గెటప్ చూసి కూడా అడుగుతావేంటి బాబాయ్? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ నేనే. నన్ను నీ కో డైరెక్టర్గా పెట్టుకుంటావా సీత? వెల్కమ్ మామా. ఇదిగో ఈ స్క్రిప్ట్ తీసుకో. నేను అసోసియేట్ డైరెక్టర్ గా ఉంటాను సీత. నేను అసిస్టెంట్ డైరెక్టరు. మరి మేమేంటి క్యారెక్టర్ ఆర్టిస్టులమా? ఇంకా నయ్యం, జూనియర్ ఆర్టిస్టులు అనలేదు. ఈ కథలో హీరో హీరోయిన్స్ తప్ప ఎక్స్ట్రా క్యారెక్టర్స్ లేవు. కావాలంటే మీరిద్దరూ ప్రొడక్షన్ చూసుకోండి. అంటే యూనిట్ అందరికి కాఫీలు, టీలు అందించే పనన్నమాట. అందరూ పని చేసేవాళ్ళైతే యాక్ట్ చేసేవాళ్ళెవరు సీత? బయట నుంచి సినిమా స్టార్స్ని పిలుస్తున్నావా సీత? మన దగ్గర అంత బడ్జెట్ లేదు మామా. ఇది లో బడ్జెట్ యాడు. అయితే సీరియల్ యాక్టర్స్ ను పిలిపిస్తున్నావా సీత? కాదు బాబాయ్, లీడ్ యాక్టర్స్ తో యాడ్ చేయబోతున్నాను. అదిగో మన హీరో గారు వస్తున్నారు. యాడ్ షూటింగ్ మావయ్య, మీరు హీరోలా యాక్ట్ చేయాలి. నేను హీరో ఏంటి సీత? ఈ కథకు హీరోగా మీరైతేనే న్యాయం చేస్తారు మావయ్య. అసలు కాన్సెప్ట్ ఏంటి సీత? భార్య భర్త ఉంటారు మామా. అలిగిన భార్యకు భర్త వచ్చి కొత్త చీరిస్తాడు. దాంతో భార్య కోపం పోతుంది. ఈ చీర కొని మీ భార్య కోపాన్ని పోగొట్టుకోండి చివర్లో ఒక క్యాప్షన్ వస్తుంది, అంతే. నటించడం నా వల్ల కాదు సీత. చింపేయగలవు మావయ్య, చాలా ఈజీగా చెప్పేయచ్చు. కావాలంటే చలపతి బాబాయ్ మీకు ప్రాంప్టింగ్ ఇస్తారు. ఒప్పుకో బావా, సీత చీరలతో పాటు నువ్వు కూడా ఫేమస్ అవుతావు.
రియల్ లైఫ్ లో హీరోవి కాకపోయినా రియల్ లైఫ్ లో హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది, వదులుకోకు. హ్మ్, చలపతి. ప్లీజ్ డాడ్, సీత ముచ్చట పడుతోంది, కాదనొద్దు ప్లీజ్. ఓకే రామ్. మరి నా పక్కన హీరోయిన్ ఎవరు? ఇంకెవరు? విద్యాదేవి టీచర్. నేనా? అవును టీచర్, మావయ్య పక్కన మీరైతేనే పర్ఫెక్ట్ గా ఉంటారు. వద్దు సీత, ఇదంతా నా వల్ల కాదు. ఒప్పుకోండి టీచర్, ఏదో నటించడమే కదా. ప్లీజ్ టీచర్, మిమ్మల్ని మావయ్యని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను. మీరు కాదంటే షూటింగ్ ఆగిపోతుంది. ప్లీజ్. సరే, నీకోసం చేస్తాను. ఆ, సీత చాలా ఓవర్ చేస్తోందండి. మరి వాళ్ళిద్దరే ఎందుకు? ఇద్దరిని హీరో హీరోయిన్స్ గా పెట్టి తీయొచ్చుగా. హ్మ్. మేకప్. మేడం. హీరో హీరోయిన్ కి టచ్అప్ చేయండి. ఓకే మేడం. మామా, వాళ్ళకి పొజిషన్స్ చెప్పు. బాబాయ్, నువ్వు డైలాగులు చెప్పు. రెడీ రెడీ రెడీ. రెడీ రెడీ, క్విక్ క్విక్.